ఈరోజు వెనకాల కనిపిస్తా ఉన్నది ఇదే నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 52 ఎకరాలలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మాణంలో కనిపిస్తా ఉంది వెనకాల. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలు అనంటే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజు అనంటే ఆ 7-8 నియోజకవర్గాలకు సంబంధించి ఏ పేదవాడికైనా కూడా వైద్యం అన్నది, సూపర్ స్పెషాలిటీ సేవలు అన్నది, మల్టీ స్పెషాలిటీ సేవలు అన్నది ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం, ఉచితంగా ఆ పేదవాడికి అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ ఆధునిక దేవాలయాల వల్ల సాధ్యమవుతుంది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మందికి మేలు జరిగించే కార్యక్రమం ఆ 7-8 నియోజకవర్గాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ తీసుకుని రావడం వల్ల ఆ మొత్తం 7 నియోజకవర్గాలలో ఏ పేదవాడికైనా కూడా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా పేదవాడికి అందుబాటులోకి వస్తాయి. ఆ 7-8 నియోజకవర్గాలలో ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చేయలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి. ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్, ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా, ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దగా కావడం అన్నది, పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల. ప్రతి 7-8 నియోజకవర్గాల కంటే ప్రతి జిల్లా కేంద్రంలోనూ మొత్తంగా 17 మెడికల్ కాలేజీలు కొత్త ఈ గవర్నమెంట్ నడుపుతా ఉంటే దానివల్ల జరిగే మేలు ఇది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున పేదవాడికి మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఉచితంగా వైద్యం అన్నది పేదవాడికి అందుబాటులోకి వస్తూ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ దగా చేసే పరిస్థితి పూర్తిగా ఫుల్ స్టాప్ పడతా ఉంది. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ. మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు? అంతా ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు. ఇక అంతా ప్రైవేటే నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? పేదవాడు దగా పడకుండా, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడే జరుగుతూ ఉంది కాలేజు, 52 ఎకరాల స్థలంలో జరుగుతూ ఉంది కాలేజు. ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ 30వ తారీఖున 2022లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి
డిసెంబర్ 30, 2022 శంకుస్థాపన చేసి 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం. ఈరోజు ఈ కాలేజీ కన్నా పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది, ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది. ఇదే కాలేజీ కన్నా పూర్తి అయి ఉంటే డిసెంబర్ 30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం. 600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయకరావుపేట, అటువైపున తుని, ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే హబ్ అవుతుంది. ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్కు పోవాల్సి వస్తూ ఉంది. కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది. రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళితే వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం 12 కాలేజీలు ఉన్నాయి. అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటే లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం 1923లో కట్టిన అప్పటి బ్రిటిష్ వారు కట్టిన కేజీహెచ్ కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకుని వచ్చారు. మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారి పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో 1923లో కట్టిన కేజీహెచ్ కాలేజు. ఈ 2 కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో 4 మెడికల్ కాలేజీలు ఇదే ఉత్తరాంధ్రలో మరో 4 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇందులో విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం ఈ 4 కాలేజీలకు గాను ఈ 4 కాలేజీల్లో విజయనగరం కాలేజు, పాడేరు కాలేజు ఈ 2 కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్ బాబు కూర్చో. విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ 2023లో ఈ కాలేజీ ప్రారంభమైంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం
పాడేరులో 2024 ఎన్నికల నాటికి 2024 ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్, విజయనగరంలో ఒకటి, పాడేరులో ఒకటి, కాలేజీలలో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మరో 2 కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి. పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించిన ఫోటోలు కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి. నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది. ఒకవైపున ఈ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి, మరోవైపున పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు గారు, ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో 4 మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇది. 2 పూర్తయిపోయాయి, మరో 2 నర్సీపట్నంలోను పార్వతీపురంలోను ఈ స్టేజ్లో ఉన్న ఈ కాలేజీలు కాక మరో 5 ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరిగిస్తూ కాలేజీలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడీఏ హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి. పార్వతీపురం, సీతంపేట, రొంపచోడవరం, బొట్టాయిగూడెం, దోర్నాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని కూడా ఐటీడీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి. సీతంపేట, పార్వతీపురం కాలేజీ, పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి. పలాసలో ఇంతకు ముందు నేను చూపించినట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది. నేను అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపున ఇక్కడ జరుగుతూ ఉంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి. ఇందులో 5 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే 5 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి. 2023-24లోనే క్లాసులు కూడా స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కాలేజీలు కూడా పూర్తిగా కాలేజీలలో క్లాసులు కూడా 2023-24లో స్టార్ట్ అయిపోయి ఇప్పటికే 3 బ్యాచ్లు అడ్మిషన్లు కూడా పొందారు. 800 మెడికల్ సీట్స్ ఈ 5 కాలేజీలలో అందుబాటులోకి వచ్చాయి. మరో 2 కాలేజీలు పులివెందుల, పాడేరు, ఈ 2 కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చే నాటికే పాడేరులో క్లాసులు కూడా 50 సీట్లతో పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది. పులివెందులో మరో 50 సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 50 సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు బిగిన్ చేయమని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు, మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే
దాదాపుగా 7 కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పులివెందుల, పాడేరు ఈ 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ 7 కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి. ఇక మిగిలింది మరో 10 కాలేజీలు. ఈ 7 కాలేజీలకు మిగిలిన 10 కాలేజీలకు ఈ 17 కాలేజీలకు అవసరమైన ఖర్చు 8,000 కోట్ల రూపాయలు. ఇందులో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే 3,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ స్థాయిలోకి ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 5 సంవత్సరాలలో సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల కింద పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి రావడమే కాకుండా రాష్ట్రంలో మొత్తం 2019 నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2,360 సీట్లు అయితే మరో 2,550 సీట్లు అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 4,910 సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి. ఇందులో ఈ 17 ద్వారానే 2,360 సీట్లు అందుబాటులోకి రావడం వల్ల పేదవాడికి ఈ సీట్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు, మరో సగం సీట్లు ప్రైవేట్ కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునేదానికి, మెడిసిన్ చదువుకునేదానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాంటిది కొన్ని కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు. అసలు గవర్నమెంట్ అన్నది 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో, అంటే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అధ్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఏమిటి అని అంటే, అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 50,000 ఎకరాలు, ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు. పెట్టింది ఎంత అంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ 50,000 ఎకరాలు సరిపో, మరో 50,000 ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ 50,000కు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు, కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి యాజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం
స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు. తప్పుడు ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చినాడు 2024 అధికారంలోకి జూన్లో వస్తే సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ 3న చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు, ఒక మెమో ఇష్యూ చేశాడు. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితుల్లో వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు, ఈ టీచింగ్ హాస్పిటళ్ళు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళకు ఫండింగ్ లేదు అని అంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు. నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టైఅప్ చేశాం. నాబార్డ్ ఫండ్సే కాకుండా స్పెషల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఈ ప్రాజెక్టులను కూడా పెట్టడం జరిగింది. దాని అర్థం మరో 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్టు వస్తూ ఉన్నప్పుడు నాబార్డు కింద ఈ ప్రాజెక్టులన్నీ లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం 5,000 కోట్లు మాత్రమే అవసరం ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను. దీనికోసం కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూ నిశ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల వంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ రేపటి నుంచి నవంబర్ 22 దాకా 22 వరకు గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండారే కార్యక్రమాన్ని కొనసాగించబోతా ఉన్నాం. వార్డుల్లోనూ గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అన్యాయాలను, మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా 500 సంతకాలు తీసుకుంటూ, ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు తీసుకుంటూ 1 కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే అక్టోబర్ 28వ తారీఖున ఒకవైపున ఈ కార్యక్రమాలు చేస్తూ మరోవైపున అక్టోబర్ 28వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ధర్నాలు చేసే, నియోజకవర్గ కేంద్రంలోనూ ర్యాలీలు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాము. ఈ ర్యాలీతో డిమాండ్ పత్రాలు నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన ఆఫీసులో ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే రకంగా నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఈ ర్యాలీలు కొనసాగి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో నిరసన తెలుపుతూ కలెక్టర్కు కూడా డిమాండ్ పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. నవంబర్ 23వ తారీఖు వరకు సంతకాల సేకరణన్నీ కూడా చేసి నవంబర్ 22వ తారీఖు వరకు సంతకాల సేకరణన్నీ కూడా చేసి నవంబర్ 23వ తారీఖున ఆ 50,000 సంతకాలు ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరుతాయి. నవంబర్ 23న బయలుదేరి జిల్లా కేంద్రాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు నవంబర్ 23వ తారీఖున జిల్లా కేంద్రానికి బయలుదేరుతాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆ జిల్లా కేంద్రం నుంచి మర్నాడు నవంబర్ 24వ తారీఖున ప్రతి జిల్లా కేంద్రం నుంచి కూడా లక్షల కొద్ది ప్రజలు సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రైవేటీకరణకు నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలతో నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ప్రతి లారీ కూడా బయలుదేరుతుంది. ఆ తర్వాత విజయవాడ చేరుకున్న తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీలే కాకుండా మాతో పాటు కలిసి వచ్చే మేధావులను కూడా తీసుకుని గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాలు చేసిన డిమాండ్ పత్రాలను గవర్నర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు, నీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉండి పొద్దు గొప్ప ఉంటే నువ్వు చేస్తా ఉన్న ఈ అన్యాయాన్ని వెనక్కి తిరిగి దిద్దుబాటు చర్యలు తీసుకునే కార్యక్రమం చేపట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ స్థాయిలో ఉంది అని అంటే కురుపం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొంచెం పక్క జరగాలమ్మా. ఇట్లా ఏం పక్క జరగాలి కదా, కొంచెం కోఆపరేట్ చేయాలి కదా, కోఆపరేట్ చేయాలి. కూర్చోండి అలా కూర్చోమ్మా, ఎందుకు చేస్తారు? కూర్చోమ్మా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే కురుపంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల నష్టపోయిన పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే పక్కనే కురుపం, ఇక్కడ నుంచి ఇక్కడే కన్నా పార్వతీపురం మెడికల్ కాలేజ్ కన్నా పూర్తయిపోయిందంటే ఈ రోజు కురుపంలో జరిగిన ఘటనకు వెంటనే వైద్యం అందిండేది. ఈ రోజు కురుపంలో వైద్యం అందక 611 మంది కురుపం ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతా ఉన్న వాళ్ళు వైద్యం అందక ఏకంగా 2 పిల్లలు చనిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా 170 మందికి హెపటైటిస్ ఏ బారిన పడితే అంటే జాండీస్ వస్తే కనీసం చూసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈరోజు వైద్య రంగం ఉంది. ఈరోజు వీళ్లకు సెప్టెంబర్ 10వ తారీఖున వీళ్ళకు జాండీస్ వచ్చినట్టుగా గుర్తిస్తే సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 1 తారీఖు వరకు అంటే మధ్యలో 2 పిల్లలు చనిపోయిన తర్వాత అంజలి అనే పాప సెప్టెంబర్ 25వ తారీఖున చనిపోయింది. అక్టోబర్ 1వ తారీఖున కల్పన అనే పాప చనిపోయింది. 2 పిల్లలు చనిపోతే తప్పనిచ్చి కనీసం వీళ్ళు స్క్రీనింగ్ చేయాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాలా. చివరికి స్క్రీనింగ్ చేస్తే అక్టోబర్ 1వ తారీఖున కల్పన చనిపోయిన తర్వాత అంజలి అనే పాప చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ అనే కార్యక్రమం చేస్తే 170 మందికి జాండీస్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాస్పిటల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, స్కూళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన. 611 మంది చదువుకుంటా ఉన్న ఈ స్కూల్లో అక్కడ నాడు నేడు కార్యక్రమంలో ఆరో ప్లాంట్ పెట్టి ఆ ఆరో ప్లాంట్ కనీసం ఫిల్టర్లు మార్చాలన్న పరిస్థితి కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే ఆరో ప్లాంట్ ఉండి కూడా ఆ నీళ్లు కూడా కనీసం
శుద్ధ నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ ఆరో ప్లాంట్ లో ఫిల్టర్లు సరిగ్గా పనిచేయడం లేదు, నీళ్లు కంటామినేషన్ అయినాయి, పట్టించుకునే నాతులు లేడు. చివరకు అది జాండీస్ కింద తయారై ఏకంగా 170 మంది పిల్లలు హాస్పిటల్ పాలై 2 పిల్లలు చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా, ఇక్కడెక్కడా కూడా మంచి హాస్పిటల్ లేక 200 కిలోమీటర్లు కేజీహెచ్కు తీసుకొని పోవాల్సిన పరిస్థితి, అంటే విశాఖపట్నం తీసుకొని పోవాల్సిన పరిస్థితిలో ఉత్తరాంధ్రలో ఉన్నా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇలాంటి హాస్పిటల్ కట్టాలి, టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలి, మంచి చెయ్యాలి, పేదలకు మంచి జరగాలి అని కనీసం సెన్స్ కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దారిలో వచ్చేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు కలిశారు. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2,000 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3.5 మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్సులు, బోనస్లు తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే క్వార్టర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో, వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంటు రేటు యూనిట్కు 9 రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తూ అడిగితే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కలిశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ రకంగా చోడవరం ప్రాజెక్టును కూనీ చేసే కార్యక్రమం చేస్తే, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోడవరం ప్రాంతానికి మంచి చేస్తూ, రైతులకు మంచి చేస్తూ 89 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి అప్పట్లో ఆదుకుంది. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 35 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి కనీసం రైతులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు కానీ, బకాయిలు కానీ, కనీసం రైతులకు క్రషింగ్ పంటకు సంబంధించిన అమౌంట్ కానీ ఇవ్వకుండా 35 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. 24,000 మంది రైతు కుటుంబాలు పొట్టగొడతా ఉన్నారు. రైతులు ఇవాళ ఆక్రందన చేస్తూ నాకు కనబడి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరో పక్కనే బల్క్ డ్రగ్ పేరిట ఉద్దేశపూర్వకంగా అల్లకొల్లోలం సృష్టిస్తా ఉన్నారు. నక్కపల్లిలో ఇప్పటికే 4,500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఇంకా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రాజయ్యపేటలో భూముల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. మత్స్యకారులు 10 మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, కనీసం వారిని ఒప్పించే కార్యక్రమానికి వారికి నచ్చకపోతే ఆ పని చేయకూడదు అన్న జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరుకు అతలాకుతలమవుతా ఉన్న మత్స్యకార బతుకులకు ఎవరు ఊరటనిస్తారు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. మొన్ననే విశాఖపట్నంలో 4,500 షాపులు, చిన్న షాపులను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తొలగించే కార్యక్రమం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ప్రత్యామ్నాయం చూపించకుండా ఆ 4,500 షాపులు తీసేస్తే దానివల్ల 32,000 మంది ప్రజలు ఎలా బతుకుతారు చంద్రబాబు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా దుర్మార్గాలు చేయడం ధర్మమేనా చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు దారి పొడుగున దారిలో నిలబడి వాళ్ళ ఆక్రందనలు చెప్తా ఉన్న పరిస్థితుల మధ్య
వాళ్ళ అర్జీలు ఇస్తా ఉన్న పరిస్థితుల మధ్య నా ఈ పర్యటన కొనసాగింది. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతా ఉంది. ఉత్తరాంధ్రలోనే కాదు, రాష్ట్రంలో కూడా అంతే. స్కూళ్ళు నిర్వీర్యం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యరు, చదువులు నిర్వీర్యం, హాస్పిటళ్ళు మూసేస్తా ఉన్నారు, ప్రైవేటుకు అమ్మేస్తా ఉన్నారు, ఆరోగ్యశ్రీని ఎత్తేశారు, ఆరోగ్య ఆసరా తీసేశారు. మొత్తానికి పేదవాడికి వైద్యం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు. మరోవైపున ఏ రైతుకు కూడా కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. ఉచిత పంటల బీమా తీసేశారు. రైతుకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు కలిపి 40,000 ఇస్తామన్నారు. ఇచ్చింది కేవలం 5,000 రూపాయలు ఇచ్చి రైతును రోడ్డున పడేశారు. సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు ఇవ్వకుండా పోతా ఉన్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ తెరమరుగైపోయిన పరిస్థితిలో రైతు వ్యవసాయం కూడా దిగజారిన పరిస్థితిలో ఈరోజు రైతు బ్రతకలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం కొనసాగుతా ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు చేసిన సూపర్ 6, సూపర్ 7 మోసాలకు ప్రజలు తల్లడిల్లుతా ఉన్నారు. అంతవరకు వస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. మా ప్రభుత్వంలో ఇస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. మరోవైపున సూపర్ 6, సూపర్ 7 పూర్తిగా మోసం కింద మారడంతో ఇవాళ పేదల బ్రతుకులు, రైతుల బ్రతుకులు, మహిళల బ్రతుకులు, పిల్లల బ్రతుకులు, చదువుల బ్రతుకులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది. అయ్యా చంద్రబాబు, ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే మనిషి అనే వారికి మార్పు అనేది చాలా అవసరం. బుద్ధి జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో, ప్రజలకు తోడుగా ఉండి మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమం చేసుకో, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నా ఈ సందర్భంగా.